హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము ఊటీలో ఫుడ్ ఏదైతే ఎక్స్ప్లోర్ చేసామో అదంతా కలిపి ఒక వీడియోగా మేము మీకు చూపిస్తున్నాము. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. మేము కూడా ఊటీలో ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో సీ అండ్ ఎంజాయ్. మేము బొటానికల్ గార్డెన్ ఆపోజిట్లో ఉన్న ఊటీలో ఉన్న మార్కెట్కి వచ్చాము. మేము వెళ్ళిన టైంలో ఫ్లవర్ షో అవుతుంది, ప్లస్ సీఎం స్టాలిన్ కూడా వచ్చారు. సో అందుకోసమని ఎక్కువ రద్దీ ఉంది. సో ఆ ప్లేస్లోకి మేము షాపింగ్కి వచ్చాము. వర్షం కూడా స్టార్ట్ అయింది స్లోగా. సో ఆ టైంలో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మాకు ఫస్ట్ కనపడింది ఫ్రూట్ స్టాల్ కనపడింది. సో చాలా చాలా కొత్త ఫ్రూట్స్ కనపడ్డాయి. అవకాడో ఇక్కడ దొరుకుతుంది, కానీ అక్కడ రెగ్యులర్ బేసిస్లో అంటే డైలీ ఎక్కువ చూడడానికి అక్కడ అవకాడో కనపడింది. ఇంకా వేరే ఫ్రూట్స్ కనపడ్డాయి. దానికంటే ముఖ్యంగా మాకు డొరియన్ ఫ్రూట్ కనపడింది. ఈ ఫ్రూట్ పనసకాయలాగే కనపడుతుంది, కానీ పనసకాయ కాదు ఇది. ఈ ఈ ఫ్రూట్కి చాలా పేర్లు ఉన్నాయండి. స్మెల్లియెస్ట్ ఫ్రూట్ అని, అంటే చాలా కంపు వచ్చే ఫ్రూట్. డిస్గస్టింగ్ ఫ్రూట్ అని కూడా పేరుంది, అంటే దారుణమైన ఫ్రూట్ అని. ఎందుకంటే ఇది చాలా స్మెల్, కంపు వస్తుంది. ఒక రకంగా చచ్చిపోయిన జంతువు స్మెల్ ఎలా ఉంటుందో అలాగే స్మెల్ వస్తుంది. ఈ ఫ్రూట్కి ఎక్కువ స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే, అయితే ఈ ఫ్రూట్ బీభత్సంగా ఒక వ్యక్తికి నచ్చుతుంది, ఆ ఫ్రూట్కి పిచ్చోడైపోతాడు, లేదా అస్సలు దగ్గరికి కూడా ఫ్రూట్ దగ్గరికి రాలేడు. సో అంత ఏమంటారు, ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది ఈ ఫ్రూట్. మనం మ్యాంగోని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని ఎలా పిలుస్తామో, వాళ్ళు ఏషియా అటువైపు ఈ ఫ్రూట్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని పేరు డొరియన్. చాలామంది దీని వాసన కూడా పీల్చలేరు. కొంతమంది అయితే దీన్ని ఇష్టపడి మరీ తింటారు. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలాగా మనం తొనలాగా తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుగా కరిగిపోద్ది. సో దీని మీద ఛాలెంజెస్ కూడా చేస్తారు, అంటే ఫ్రూట్ తినగలమా తినలేమా అని వీడియోస్ కూడా చేస్తారు. ఇది కేజీ వచ్చి 500 అని చెప్పాడు. ఒక ఫ్రూట్ 2 కేజీలు అలా తూగుతుంది. సో తినగలమో లేదో అని నేను ఈ ఫ్రూట్ని కొనలేదు. నెక్స్ట్ టైం వీలైతే ట్రై చేస్తాను. మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు డీటెయిల్స్. అలాగే ఇక్కడ వేరే ఫ్రూట్స్ అన్నీ కనపడ్డాయి. పీచ్ అని, ఆరెంజెస్, యాపిల్స్, ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అతను ప్లమ్ సెల్లర్ ఏమో ఎలా ఉన్నాడంటే, అమ్మేవాడు చాలా ర్యాష్గా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ముందు మనం ఏమన్నా అడిగామనుకోండి డబ్బులు అంటున్నాడు ముందు. అంటే డబ్బులు లేకుండా కొనం కదా. ఇవైతే ఊటీ యాపిల్ అండి. నేను అనుకున్నాను యాపిల్ అంటున్నారు, కానీ టొమాటోల్లో ఉన్నాయి కాబట్టి చిన్న సైజ్ టొమాటోస్ మనకు దొరుకుతుంటాయి, అవేమో చెర్రీ టొమాటో ఏమో అని నేను అనుకున్నాను. కానీ రేట్ తక్కువే చెప్పాడు కాబట్టి ఒక 1/2 కేజీ కొన్నాను. కొని టేస్ట్ చూస్తున్నాను, చూడండి. ఊటీ యాపిల్లో టేస్ట్ చేస్తున్నాను. బాగుంది, మరీ స్వీట్ కాదు, కొంచెం టొమాటో స్టైల్లో ఉంది. అండపచ్చి హౌ మచ్? ఆల్ 10 చికెన్ కట్లెట్ 2 ఫోన్ పే nowadays don't get it dissolved. Very tasty in my house. ఎగ్ బోండా హాట్ ఎగ్ బోండా. పక్కనేమో వర్షం పడుతుంది, మేమేమో ఎగ్ బోండా ట్రై చేస్తాం. మరి చట్నీ కూడా ఇచ్చారు చక్కగా. పుదీనా ₹10, ఓన్లీ 10 రూపీస్. ఎగ్ బోండా తినేసిన తర్వాత మళ్ళీ వంశీకి ఇది పల్లీలు కనబడ్డాయి. సో అవి కూడా తీసుకుందాం అని అన్నాడు. ఈ పల్లీల స్పెషాలిటీ ఏంటి అంటే, దీంట్లో క్యారెట్ కూడా వేస్తున్నాడు అండి. క్యారెట్ కోరి వేస్తున్నాడు. సో క్యారెట్ కోరి వేయడంలో పెద్ద వింత ఏముంది అని అనుకోవచ్చు, కానీ ఊటీలో ఎక్కడ చూసినా ఫ్రెష్ క్యారెట్స్ అక్కడే పండుతున్నాయంట. చూడండి, చేతిలో క్యారెట్తో పాటు కనపడతాయి మీకు, అదిగోండి. సో ఆ ఫ్రెష్ క్యారెట్స్ వేస్తున్నాడు.
క్యారెట్స్తో తిన్నప్పుడు ఇంకా బాగుంది అని అనిపించింది నాకైతే. సో ఆ చిన్న ప్యాకెట్ మాకు 30 రూపీస్ తీసుకున్నాడు. సో ఆ చల్ల వెదర్లో వర్షం పడుతుంటే అలా వేడివేడిగా తినడం అయితే నాకు నచ్చింది. సో ఈ కోట్ కూడా తీసుకున్నాం తర్వాత. ట్రైన్లో నడుచుకుంటూ పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు ట్రైన్లో నడుచుకుంటూ. మేము ఉన్న రోజులు ఊటీలో వర్షం మేము. సో మేబీ ఆ రీజన్ కూడా అయి ఉండొచ్చు మేము ఎక్కువ ఎంజాయ్ చేయడానికి, అలాగే ఊటీ బ్యూటీ చూడడానికి. సో వర్షంలో ఊటీని చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ సో ఫ్రెష్ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. మా హోటల్ కూడా ఊటీ సెంటర్లోనే దొరికింది మాకు. సో మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అయిపోవడం, చక్కగా నడుచుకుంటూ పక్కనే ఉన్న హోటల్కి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళినప్పుడు మాకు ఈ ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ దొరికేది, ఇడ్లీ, దోశ, పూరి దొరికేది. సో చక్కగా తినేసి వచ్చేవాళ్ళం. చూడండి, మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము, బాగానే ఇచ్చేవాడు. బట్ 30-40 ఎంతో తీసుకునేవాడు. బ్రెడ్ ఆమ్లెట్ కూడా మేము తీసుకునేవాళ్ళం. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. చట్నీలు మనం అనుకున్నంత ఉండవు, కానీ పర్లేదు, బెటర్. ఊటీ స్పెషల్ కుకీస్, బిస్కెట్స్ అంటే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే లైట్ స్వీట్ గా ఉన్నాయి, బాగుంది అండ్ క్రంచీగా ఉంది లోపలంతా. కొనుక్కున్నాము ఇవి జర్నీలో తినడానికి, బాగున్నాయి. అదిగోండి, ఊటీ స్పెషల్ బిస్కెట్స్. డే 5 ఊటీలో ఉన్నాము. సో నైట్ డిన్నర్ కని వచ్చాము. రోజు ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, రైస్, దోశ ఇవి తిని బోన్ కొట్టింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు సీఎం ఇక్కడికి వస్తున్నారని చాలా ఏమంటారు బ్లాక్ చేసేసారు. మాకు షాపింగ్ కానీ సరిగ్గా ఫుడ్ కానీ దొరకలేదు. కానీ ఇదేంటిది, మద్రాస్ రసోయి ఫుడ్ ట్రక్, వేడి హాట్. మిగతా వాళ్ళు ఏమో లోపల రెస్టారెంట్లో తింటారు, మాకైతే తినాలని అనిపించలేదు. బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ రీజనబుల్ రేట్ కే ఉంది. రేట్ ఒకటే కాదు కానీ చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ ఆల్సో. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేమైతే చక్కగా ఇలాగ బ్యాక్ చూడండి, కూల్ వెదర్లో ఇలా హాట్ ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కానీ ఊటీ వచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ మద్రాస్ రసోయి దగ్గర మాత్రం ఫుడ్ ఎంజాయ్ చేయాల్సిందే. ట్రై చేయండి, యూ విల్ ట్రూలీ లవ్ ఇట్. ఆమ్లెట్ అయిపోయింది, ఇదే లాస్ట్ ఉంది. అలా చాలా ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేసాము. పనస్తోనలు తిన్నాము రిటర్న్ వస్తున్నప్పుడు. చాలా దగ్గర పనసకాయలు దొరికాయి. సో అలాగే కొన్ని ఫ్రూట్స్ టేస్ట్ చేసాము. అన్ని వీడియోస్లో మేము కవర్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే చాలా చోట్ల వర్షం పడుతుంది కనుక. సో పెద్ద స్పెషల్ ఫుడ్స్ అని ఏమి అనిపించలేదు, బట్ కొత్త ఫుడ్ ట్రై చేసామని. బిర్యానీ గురించి అయితే చెప్పనవసరం లేదు. బిర్యానీ వెళ్తే మీరు డబ్బులు వేస్ట్ చేయకండి అటువైపు, ఎందుకంటే బిర్యానీ చేయడం అసలు రానే రాదు. సో ఏదో కూర అన్నం కలిపేసి ఇస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బిర్యానీ అని అనలేము. సో బట్ మేము డిఫరెంట్ ఫుడ్స్ కదా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ.